నీ పాడలేనంత అది ఆకాశమంతా. మనం పాడలేనంత అది ఆకాశమంతా. వేణోళ్ళు చాటిన చాలనే పాడదాం అందరం. వేణోళ్ళు చాటిన చాలనే చాలనంట. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలోతును. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలోతును. ఏ పాడలేనంత పాడదాం. ఆకాశమంతా ఏ పాడలేనంత అది ఆకాశమంతా. వేణోళ్ళు చాటిన చాలనే చాలనంత. వేణోళ్ళు చాటిన చాలనే చాలనంత. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలోతును. చెప్పలు కొడదాం, దేవుని నామమున భయపడతాం సంతోషంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన ప్రేమ, ఎన్నడెన్నడు మారని ప్రేమ. ఆశ్చర్యకరమైన ప్రేమ, ఎన్నడెన్నడు మారని ప్రేమ. అది లాలించు ప్రేమ, అది ప్రేమించు ప్రేమ. అది లాలించు ప్రేమ, అది ఓదార్చు ప్రేమ. ఎన్నడూ మారని అగాపే ప్రేమ, ఎన్నడూ మారని అగాపే ప్రేమ. చెప్పలు కొడదాం. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలోతును. చెప్పలు. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలోతును. ఏ పాడలేనంత అది ఆకాశమంతా. ఏ పాడలేనంత అది ఆకాశమంతా. వేణోళ్ళు చాటిన చాలనే చాలనంత. వేణోళ్ళు చాటిన చాలనే చాల. చెప్పలు కొడదాం. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలోతును. ఏమని చెప్పను కలువరి ప్రేమను, ఎంతని చెప్పను ఆ ప్రేమలోతును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు రెండు చేతులు ఎత్తి సంతోషకరంగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఈ యొక్క శుభ శుక్రవారపు శుభాలు కూడా తెలియజేస్తున్నాను. దేవుడు మహాకృపను బట్టి గడిచిన సంవత్సరాలన్నీ మనల్ని మన కుటుంబాల్ని దేవుడు కాచి కాపాడి ఈ రీతిగా మరొక శుభ శుక్రవారం దినాన్ని సంతోషకరంగా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. హల్లెలూయా. ఇది నిత్యమైన ప్రేమ త్యాగం. ఇది అందరూ ఈ లోకంలో ఎన్నో త్యాగాలు చేస్తారు, కానీ అది కొంతవరకు మాత్రమే పరిమితమై ఉంటాయి, ప్రయోజనకరమై ఉంటాయి, వాళ్ళకి సంతోషకరమై ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి త్యాగం ఆయన్ని వర్ణించలేము, దాన్ని వివరించలేము. ఏ కవి కూడా రాయలేనన్నాడు, ఏ పేపర్లో సరిపోవన్నారు. ఆకాశం అంతటా మరిచి ఓ పుస్తకంగా చేసినా కానీ దాన్ని మేము తెలియజేయలేమన్నారు. అలాగే సముద్రం అంతా వీటిని అంతటిని కలిపి
ఒక సిరాగా ఇంకుగా మార్చి పెన్నలో వేసి రాసిన, ఇప్పుడు ఆ పెన్నలు కూడా లేవు, రాయలేరని చెప్పి అనుకుంటాను. ఆ పెన్నలు కూడా తీశారు. అలాగా అంత వివరించలేనటువంటి ప్రేమ మన యేసుక్రీస్తు ప్రేమ. హల్లెలూయా. అందుకనే శుభ శుక్రవారం ఈరోజు. అంటే ఒక మనిషి మరణిస్తే కనుక మనమందరం కూడా ఎంతో చింతిస్తూ ఉంటాం, బాధాకరంగా ఉంటాం, ఎంతో వేదనతో ఉంటాం. చాలా ఎంత దుఃఖం అంటే ఎటువంటి వారు చనిపోయినా హృదయంలో బాధ అనేది కలుగుతుంది. అంటే యేసుక్రీస్తు మరణించారు ఈరోజు సిలువుపై అంటే మనం ఏమైపోతామంటే మనము చాలా బాధాకరంగా, చాలామంది కొంతమంది అయితే ఈరోజు బ్లాక్ డ్రెస్ వేసుకుని వస్తారు, చాలా సంతాపం తెలిపినట్లుగా. కొన్ని సంఘాల్లో, కొన్ని చోట్ల అయితే చాలా బాధాకరంగా నేను ఈరోజు అసలు నీళ్ళు కూడా తాగనని అంటారు. అంటే రోజు కూడా లీటర్లు తాగేస్తారు, కానీ ఆ రోజు మాత్రం జ్యూస్ తాగను, నీళ్ళు తాగను, అన్నం తిన్నంటారు. శుభ శుక్రవారం అనేది దేవుడు ఎంత కృపనిచ్చాడంటే మన జీవితాల్లో ఒక మరణం దుఃఖాన్ని చూపిస్తుంది, ఒక మరణం ఒక కుటుంబంలో లోటును చూపిస్తుంది, ఒక మరణం మన జీవితంలో చాలా విధంగా ఏ విధంగా చూసుకున్నా కానీ మనం మరణం అంటే అప్పుడు మనకి తీరని లోటు, ఆ దుఃఖము, ఆ వేదన, ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి దాన్ని ఎవరం తీయలేం. అది చిన్నవారైనా పెద్దవారైనా ఎవరు చనిపోతున్నప్పటికీ ఆ చనిపోయినటువంటి ఆ లోటును ఎవరం పోడ్చలేం. అయితే క్రీస్తు ఏం సెలవిస్తున్నాడంటే ఈ రోజుని మనమందరం, ప్రపంచం అంతా కూడా ఈ శుభ శుక్రవారం ఎంతో సంతోషకరంగా చేసుకుంటూ ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో చాలా పర్వదినం, ఎంతో సంతోషించవలసిన దినం. ఈ రోజు యొక్క ప్రతిష్టత అంటే ఈ రోజు యొక్క ప్రాముఖ్యత మనకు తెలిస్తే కనుక అసలు మన జీవితం ఎలా ఉంటుందంటే శుభ శుక్రవారం అన్నది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రతి శుక్రవారం కూడా మనకి శుభముగా తెలియజేసుకుని మన శుక్రవారం, శనివారం, ఆదివారం, పురాతనంలో అయితే చాలామంది కూడా శుక్రవారం మొదలుపెట్టేవారు ఉపవాసం, శనివారం ఉపవాసం ఉండేవారు, ఆదివారం ఆరాధన ఇంతవరకు కూడా ఉపవాసం ఉండేవారు. ఆ ఉపవాసంలో ఏముండేది తెలుసా? పరిశుద్ధాత్మ శక్తిని, ఆ జీవం కలిగిన దేవుని శక్తిని పొందుకుని వాళ్ళు ఎంతో ఆరాధించేవారు, అలసిపోయేవారు కాదు. ఈరోజు మనకి చిన్న అలసట వస్తే మనం దేవుని సన్నిధికి వెళ్ళాం, చిన్న ఏదన్నా బాధ కలిగితే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అందుకనే దేవుడు ఈ శ్రమ, ఈ యొక్క కష్టం, ఈ యొక్క గాయాలు, ఈ యొక్క వేదన, ఈ యొక్క దేవుని యొక్క దేహం ఎంత నలిగిపోయిందంటే ఎంత నలిగిపోయినా కానీ పరలోకమున్న తండ్రి యొక్క సన్నిధిని, ఆయన పరవశాన్ని, ఆ పరలోక రాజ్యంలో ఉన్న మహిమను క్రీస్తు విడిచిపెట్టలేదు. విడిచిపెట్టుకోకుండానే తండ్రితోనే ఉండటానికి ఆశపడ్డాడు. ఈరోజు మన జీవితంలో ప్రేమ ఎటువంటిదైనా కానీ కొద్ది కాలం మాత్రమే లోకంలో ఉంటుంది, ఆలోచించండి. కానీ ఆయన శాశ్వతమైన ప్రేమ ఎలాగుందంటే ఈరోజు ఆయన నిజమైన ప్రేమ ఆలోచిస్తూ ఉంటే నిజంగా ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక రోజు, అదే రోజు ఆ గుడ్ ఫ్రైడే రోజునే, శుభ శుక్రవారం రోజునే నేను అనుకుంటూ ఉంటాను నిజమైన ప్రేమను, అంటే ఆయన ప్రాణం పెట్టి నిజమైన ప్రేమను ప్రకటించిన రోజు, నిజముగా ప్రేమించి ప్రాణాన్ని అర్పించి మన కోసం నిజముగా ప్రేమను చాటించిన రోజు, మన కోసం ఆయన మొదటగా ఎన్నో ప్రేమల్లో ఎన్నో జరిగి ఉండొచ్చు, కానీ మొదటిగా ఆయన ప్రేమను చాటించిన వారు ఎవరైనా ఈ లోకానికి శాశ్వతమైన ప్రేమ ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు. చెప్పలు కూడా దేవుని పద హల్లెలూయా. అటువంటి ప్రేమను చూపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు మన జీవితంలో చచ్చిపోయిన తర్వాత ఎలాగుంటామో తెలియదు మనకు, కానీ చనిపోకముందు మన జీవితంలో శుభ శుక్రవారాన్ని మాత్రం నువ్వు తెలుసుకుంటే ఆ శుభ శుక్రవారమే నిన్ను జీవం కలిగి లేపుతుంది. ఆ శుభ శుక్రవారమే నీకు నిత్య సంతోషం ప్రభువులో, ఆకాశమందు ఆసీనుడైన దేవాతి దేవుని యొద్ద. ఈ శుభ శుక్రవారం సంతోషం ఎందుకు సంతోషం అన్నావంటే ఈ శుభ శుక్రవారం యొక్క ప్రాముఖ్యత నువ్వు తెలుసుకుంటే తప్పకోకుండా ఈ శుక్రవారం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. చెప్పలు కొడితే ఏం హల్లెలూయా. అందుకనే ప్రేమ త్యాగమైన రోజు ఈరోజు. ప్రేమను చాటించినటువంటి ఏకైక రాజు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రేమను ప్రకటించటానికి ఎవ్వరు సరిపోరు అని ప్రపంచమంతా ఒప్పుకునే రోజు ఈరోజు. అందుకింతటి వరకు ఆరని ప్రేమ ఆర్పజాలని ప్రాణని ఆరాధన చేశారు. ఈ ప్రేమ ఎలా ఉంటుందంటే దేవాతి దేవుడు మనకి ఏ రీతిగా కొనసాగించాడంటే ఆయన గెత్సెమనే తోటలో ప్రారంభమయ్యి ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ప్రార్థనలో ఏకీభవించి ఆయన
చెమట రక్తంగా మారిందంట. ఎందుకు మారిందంటే మనం కూడా ప్రార్థన చేస్తాం, మనకు కూడా చెమటలు పడతాయి. ఎవరైతే అయినటువంటి ఆత్మను పొందుకుంటూ ఉంటాం, ఎన్నో ప్రవచనాలు చూస్తూ ఉంటాం, ఎన్నో దర్శనాలు పొందుతూ ఉంటాం, ప్రార్థనకు జవాబులు పొందుతూ ఉంటాం. కానీ ఆయన ప్రార్థన వేరు, మన ప్రార్థన వేరు. అందుకనే మన ప్రార్థన ఎలా ఉంటుందంటే ఈ లోకపరంగా ఉంటుంది. కానీ ఆయన చెమట రక్తం ఎందుకు మారింది, ఆయన ఎందుకని అంత ఆవేదనతో ప్రార్థన చేస్తున్నారు అని మనం ఆలోచిస్తే, దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంటుందంటే ఆయన ప్రార్థన చేసిన ఆత్మ తీవ్రత కేవలం ఆత్మలు రక్షించడం కోసమే ప్రార్థన. ఆయన వెళుతున్న విధానాన్ని నేను ఇంకా నా యొక్క మనసును వీళ్ళు తెలుసుకున్నారా లేదా, నేను చివరిగా సమయం వచ్చింది, చివరి గడి వచ్చింది, నాకు తెలుసుకున్నారా లేదా, నేను ఎలాగ వీళ్ళకి ప్రకటిస్తూ ఉన్నాను, ఎలాగ నా మాదిరి చూపిస్తూ ఉన్నాను, ఎలాగ నేను తండ్రి మార్గాన్ని ఎలా చూపిస్తూ ఉన్నాను, నేను చనిపోకముందు వీళ్ళు తెలుసుకున్నారా లేదా అని తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రతి దాన్ని కూడా నీ చిత్తమైతే ఇక్కడితో ఈ కార్యక్రమం చేయి ప్రభువా, లేదంటే కనుక నీ చిత్తాన్ని చిందించు ప్రభు అని ఆయన తండ్రితో మాట్లాడుతూ కూడా ఆయన వచ్చినప్పుడు శిష్యులతో కలుస్తారు. శిష్యులతో కలిసిన తర్వాత ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉండగా ఆయన అంటూ ఉంటారనమాట, ఇదిగో వాళ్ళందరూ కలిసి ఏదో మాట్లాడుకుంటూ, లేకుంటే శిష్యులందరూ ఒక చోట ఉన్నప్పుడు ఆయన పిలిచి ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకరు ఆయన అంటాడు, మీలో నన్ను ఒకరినే పట్టిస్తారని. నేనా ప్రభు అంటే ఆయన మౌనంగా ఉంటారో ఎవరో ఆయనకి తెలుసు. అయితే ఆయన ఎప్పుడైతే సైనికులు వస్తూ ఉంటారో ఆ స్థలం తెలిసి ఉండొచ్చు, వచ్చి సైనికులు పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈలోగా యోధా ఆయన చాలా ప్లానింగ్గా, చాలా విధముగా ఆలోచనతో ఆయన చాలా చక్కగా వాళ్ళకి సైనికులతోటి ఒక గుర్తు చెప్పి, నేను వెళ్ళి ముద్దు పెట్టుకోగానే మీరు వచ్చి ఆయన పట్టుకోండి అంటారు. ముందే సైనికులు ఎవరైనా పట్టుకోవడానికి రావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైనా భటులు వెతుకుతూ ఉండొచ్చు. కానీ ఎవరో తెలియకోకుండా ఉన్నప్పుడు ఆయన వచ్చి ముద్దు పెట్టుకున్నప్పుడు, ఆయన పట్టుకుని ఉన్నప్పుడు అంతకు ముందే యోధాకి ఒక రొట్టు ముక్కిస్తాడు. ఆయన రొట్టెను విరిచి భోజనం ప్రేమ విందు చేస్తున్నప్పుడు అదే ప్రభు రాత్రి బల్లారాధన. ఈ బల్లారాధనతో మొదలైంది. అది ఆయన ఇచ్చినప్పుడు ప్రభు రాత్రి భోజనం ఆ సాతాను యోధాలో ప్రవేశిస్తుంది. యోధాలో ప్రవేశించిన తర్వాత అక్కడ నుంచి మొదలవుతుంది సిలువ యాగం. ఆయన త్యాగం ఎక్కడ నుంచి మొదలైందంటే సాతానుని ఎదిరించటానికే ఈ సిలువ యాగం, సాతాను యొక్క తంత్రాలని నలగొట్టడానికే ఈ సిలువ యాగం. ఈ యొక్క సాతాను యొక్క తలను చితగొట్టడానికే ఈ లోకంలో సాతాను యొక్క ప్రయత్నాలు ఏమి నెరవేరుకోకుండా, నీ జీవితంలో నా జీవితంలో నెరవేరుకోకుండా ఉండటం కోసమనే ఆయన త్యాగం మొదలైంది. యోధాలో సాతాను ప్రవేశించాడు. అక్కడ నుంచి ఈయన మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు చక్కగా వెళ్ళి అక్కడ నిలబడుతున్నప్పుడు ఆయన వచ్చి ముద్దు పెట్టుకుంటాడు. సైనికులందరూ వచ్చి పట్టుకుంటారు. పట్టుకుని ఆయన తీసుకువెళ్తున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ రోజుల్లో నిన్ను నన్ను పట్టుకుని తీసుకెళ్తుంటే ఎంతమంది ఎన్నో మాట్లాడుకుంటారో, కానీ ఆ రోజుల్లో కూడా ఎన్నో మాట్లాడుకుని ఉంటారు. అయితే అక్కడి నుంచి పట్టుకుని మత పెద్దల దగ్గర తీసుకువచ్చిన తర్వాత ఆయన దూషించారు, హింసించారు, కష్టపెట్టారు, కొన్ని కొరడాలతో కొట్టారు, ఆ సిలువు చేత మోయించారు. ఇష్టానుసారంగా విచారణలు జరుగుతూ ఉన్నాయి. విచారణలు జరుగుతున్నప్పుడు ఒక విచారణ అయిపోయింది. విచారణ అంటే ఆలోచించుకో, నిన్ను పెద్దల్లో పెట్టి మాట్లాడుతూ ఉంటే ఆ బాధ నువ్వు చూస్తుంటే నీకు తెలుస్తుంది. రెండో విచారణ అయిపోయింది. ఏ విధంగా బూతులు తిట్టుంటారో, ఏ విధంగా లోకపరంగా హింసించుంటారో, ఎన్ని బాధలు మాట్లాడుంటారో బాధకరమైనవి ఆలోచించు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బాధ నువ్వు తెలుసుకోవటం కోసమే ఈ శుభ శుక్రవారం ఆరాధనలకు మనకు దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నీ ప్రేమను చాటలేం ప్రభు అని మనం ఎంతవరకు పాటలు పాడుకుంటున్నాం. పాటలు పాడటం కాదు, నీ చేతల్లో చూపించాలని యేసుక్రీస్తు వారు ఈ సిలువ ప్రయాణములో, మార్గములో, ఈ సిలువ యాగములో, త్యాగములో ఆయన చూపించారు మనకి. ఈరోజు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, పిలాతు దగ్గరికి 2 విచారణలు అయిపోయిన తర్వాత పిలాతు దగ్గర తీసుకువెళ్ళిన తర్వాత ఆయన కూడా యేసుక్రీస్తుని చూడగానే భయం అనిపించవచ్చు ఆయనకి. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క ప్రభావాన్ని, ఆయన మహిమను ఆయన మొహంలో చూడలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఆయన అన్నాడు, ఈయనలో నాకు ఏ తప్పు కనిపించట్లేదు. ఈరోజు ఆలోచించండి, లోకంలో జరుగుతున్న సమస్యలు, లోకంలో ఎన్నో విధాలుగా జరుగుతున్న హింసలు, లోకంలో జరుగుతున్నటువంటి నిందలు, హింసలు, బాధలు, ఇవన్నీ కూడా మంచి వారిపైనే జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఈ మాట చేలవేస్తుందంటే, యేసుక్రీస్తు అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, దేవునితో సమానమై ఉండి ఆ సమానత్వాన్ని విడిచిపెట్టుకోకుండా, ఆ
పరలోకం నుంచి దిగి వచ్చిన ఏకైక క్రీస్తు. దేవునికి స్తోత్రం. చెప్పలు కూడా దేవుని పడదాం. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో ఈయన పిలాతు దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఏం కోరారంటే, ఈ లోకంలో మంచివారిని ఎలాగైతే పక్కకు పెడతా ఉన్నారో, ఈ లోకంలో మంచివారిని ఎలాగైతే హింసిస్తూ ఉన్నారో, ఈ లోకంలో మంచివారిని ఎలాగైతే ప్రాణాలు తీస్తున్నారో, ఈ లోకంలో మంచివారిని ఎలాగైతే దూషిస్తూ ఉన్నారో, బంధిస్తూ ఉన్నారో, చెరసాల్లో వేస్తూ ఉన్నారో, అలాగే అక్కడ కూడా వాళ్ళందరూ కూడా మాకు ప్రభు వద్దు, చెడ్డవాడే కావాలి, వాళ్ళు ఎవరైనా పర్లేదు, చెడ్డవాళ్ళే మాకు కావాలని వాళ్ళు ప్రకటిస్తూ కేకలు వేయటం వల్ల పిలాతు ఈయనని సిలువ వేయండి ఆయన మాట చెప్పి పక్కకు వచ్చి చేతులు కడుక్కొని, నాకు ఈ నేరాపరం నాకు వద్దు, ఇది మీరే కొనసాగించుకోండి అని చెప్పి ఆయన పక్కకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈరోజు యేసుని ఎగతాళి చేసి వాళ్ళు నిజంగా కొరడాలతో కొడుతూ, కొరడా అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు చర్మముతో కొరడాను చేసి ఆ కొరడ చివరిలో లోహము ముక్కొకటి, ఇనుపు ముక్కొకటి కట్టి ఆ కొరడాతో మనిషిని కొడతా ఉంటారు. ఈ ఎగతాళి చేస్తూ కొరడాతో కొడుతూ సిలువను మోయిస్తూ వాళ్ళు ఏం ఇష్టం వచ్చినట్లుగా బాధలు పెడుతూ ఎన్నో విధాలుగా అక్కడ వెళ్ళిపోయారు. అయితే మనం ఈరోజు ఆలోచించవలసింది ఏంటంటే, అదే స్థలంలో నువ్వు ఉన్నావు అనుకో, ఆ యొక్క శిష్యులు చూసిన అక్కడ దృశ్యాన్ని మీరు చూశారనుకో, మనకి ఆ యొక్క శ్రమ, ఆ యొక్క ఆయన వేదన, ఆయన కన్నీరు, ఆయన బాధ దేనికోసమని నీకు అర్థమవుతుంది. ఆయన పడింది లోకం కోసం కాదు, ప్రాణం కోసం కాదు. ఆయన పడినటువంటి వేదన కేవలం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నానని కాదు, కేవలం తండ్రి చెప్పిన చిత్తాన్ని నేను చేస్తున్నానా లేదా. ఈరోజు అదే మన జీవితంలో కావాలి. ఈ శుభ శుక్రవారం దినాన్ని నువ్వే పని చేసినా తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నానా లేదా. ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను, యేసుక్రీస్తు సిలువలో పడ్డ బాధల్ని నువ్వు చూస్తా ఉంటే దేవుడు ఒకటే అంటున్నాడు, ఆ బాధలు చూస్తావు ఈ రోజున, తర్వాత ఆదివారానికి మర్చిపోయేది కాదు. ఇది శాశ్వత కాలం, నువ్వు బ్రతుకున్నంత కాలం జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో నువ్వు ఉండాలి. అందుకే పరలోకం నుంచి ఎందుకు ప్రభువు వచ్చాడు అంటే కనుక నీ పాపాలని నా పాపాలను తీసేటికి వచ్చాడని మనం చెప్తాం. అయితే మన మీదకి వస్తున్న ఉగ్రతను తొలగించడానికి, మనలో ఉన్నటువంటి భక్తిహీనతను తొలగించడానికి, మనలో ఉన్నటువంటి ఈ లోకములో అన్యాయపు ఆలోచనల్ని, చెడు ఆలోచనల్ని, మనం ఈ లోకములో ఉన్నటువంటి పాపపు ఊబులో పడిపోతాను, మనల్ని రక్షించటానికి ఆయన దీని మీదకి వచ్చాడు, ఈ భూమి మీదకి. ఎందుకోసం వచ్చాడు అంటే కనుక పరిచర్య చేయటానికే వచ్చాడు. ఈరోజు క్రైస్తవ బిడ్డలమైన అందరూ కూడా ఎంతమంది చేత ఏదేదో పరిచర్య చేయించుకోవటానికి ఇష్టపడతాం, కానీ మనం మాత్రం పరిచర్య చేయటానికి ఇష్టపడం. హాస్పిటల్కి వెళ్ళి పరిచర్య చెయ్యాలి, లేకుంటే జైలు దగ్గరికి వెళ్ళి పరిచర్య చెయ్యాలి, నీ పక్కింటి వారికి బాగోపోతే నువ్వు వెళ్ళి పరిచర్య చెయ్యాలి, నీ జీవితంలో నీకుతో ఎప్పుడు మాట్లాడిన వారి సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయాలి. అయితే ఆయన అంటున్నాడు, ఎవరి కోసం ఇక్కడికి వచ్చాడు అంటే కనుక మరణము నుంచి నన్ను విడిపించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. చెప్పలు కూడా దేవుని పద హల్లెలూయా. అందుకని ఆయన 9 అడుగుల సిలువను మోసుకుంటూ ప్రయాణం చేశాడు. ప్రయాణంలో ఆ సిలువలు ఒకటి టీ జాయింట్గా ఒక సిలువను వేసేవారు, ఇంటూగా ఒక సిలువను వేసేవారు, అలాగే ప్లస్గా ఒక సిలువను వేసేవారు. ఈ రీతిగా అక్కడ ఖైదీలందరినీ తీసుకువచ్చి సిలువ మీద పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళని చంపేసేవారు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువును కూడా టీ జాయింట్లో ఆయనని సిలువ వేయటానికి సిద్ధపరిచిన తర్వాత నువ్వు ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు అది ఒక కర్ర, ఒక కొయ్య, దాన్ని సిలువుగా చేశారు టీ జాయింట్లో. అయితే అహరోను చేతిలో ఒక కర్ర చిగురించింది, అలాగే మోషే చేతిలో ఒక కర్ర ఉండి అద్భుతాలు జరిగించింది, అలాగే యాకోబు ఒక కర్ర మీద నిద్రించాడు ఆయన, అలాగే ఆయన యేసుక్రీస్తు కొయ్య, ఆయన కర్ర కూడా జీవం కలిగిందే. అంటే అక్కడి నుంచి కర్ర మొదలు పెట్టుకుని ఆ కర్ర జీవం గల కర్రగా దేవుడు తీసుకొచ్చాడు. చెప్పలు కూడా దేవుని పద హల్లెలూయా. అటువంటి కర్రని మనం అందరం ఆలోచించుకుంటూ ఉంటే సిలువను సిలువుగానే చూస్తాను, కానీ దాని విలువను మాత్రం కనిపెట్టుకోవట్లేదు. ఆ విలువ ఎంత ఇస్తుందంటే నన్ను ఇక్కడ విలువనిచ్చి కూర్చోబెట్టింది. అందుకని రోమా సామ్రాజ్యం వారు నేరస్తునికి సిలువులో వేసి ప్రాణం తీసేటప్పుడు ఎంతగా ప్రాణం పోకపోతే 2 రోజులైనా సరే హింసించేవారంట. 2 రోజులు హింసించి ఆ 2 రోజులు కూడా చనిపోకపోతుంటే కాళ్ళు చితగ్గొట్టేసి, చేతులు చితగ్గొట్టేసి ఆ మనిషి చనిపోయేవాడంట. యేసుక్రీస్తుని రోజు మనం ఆలోచించుకుంటా ఉంటే ఆయన 2 బందిపోట్ల దొంగల మధ్యలో సిలువ వేయబడ్డాడు. ఈరోజు నీవు నేను అనుకుంటూ ఉంటామో, ఎంతోమంది మనం ఈ లోకంలో ఉన్నాము, కానీ వాళ్ళు కొంతమంది
దేనికి కూడా ఉపయోగపడిన వారు, దేనికి కూడా మనందరితో సమకూడని వారు ఎంతోమంది లోకంలో ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ సమకూర్చుకోవాలి మీరు, ఇటువంటి వాళ్ళందరినీ చేరదీసుకోవాలి. నీకు ఉపయోగపడిన వారిని అందరినీ, నేరస్తులందరినీ, ద్రోహులందరినీ, శత్రువులందరినీ, అన్యులందరినీ నువ్వు చేరదీసుకుని ఆ మధ్యలో నువ్వు ఉండాలని ఒక సాదృశ్యంతో దేవుడు మనకి ఇద్దరు బందుపోట్ల మధ్యలో యేసుక్రీస్తుని పెట్టారు. అయితే ఈరోజు మనం ఆలోచించుకోవాల్సింది, సిలువకు విలువ లేదు. ఎందుకంటే సిలువ ఎవరిని ఎక్కించేవారండి? నేరస్తులను ఎక్కించేవారు. అవునా? నేరస్తులు, దుర్మార్గులు, అంతాకోరులు, ఎన్నో చెడ్డ పనులు చేసిన వారిని సిలువను ఎక్కించేవారు. అంటే సిలువ వేశారంటే ఆ నేరస్తుడికి చాలా భయంకరమైన శిక్ష. అంటే ఈరోజు సిలువకు విలువ లేదు అక్కడ. కానీ యేసుక్రీస్తు సిలువ మీదకి ఎక్కిన తర్వాత, ఆయన ప్రాణం విడిచిన తర్వాత సిలువుకే ప్రపంచం అంతా విలువ వచ్చింది. చెప్పలు కూడా ఏం పడుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన దేవుడు నీకు నాకు పరిచర్య చేయటానికి లోకానికి వచ్చాడు. ఆయన మన మరణానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే ఆయన అంటున్నాడు, ఆయన ఎవ్వరు కూడా ఆయన ప్రాణాన్ని తీసుకోలేదు. ఆలోచించాలి మీరు. ఎవ్వరు కూడా ఆయన ప్రాణాన్ని తీసుకోలేదు. ఎవ్వరు కూడా ఆయన ప్రాణాన్ని, అంటే ఆయన ఎవ్వరు చంపలేదు. ఎవ్వరు కూడా బలవంతముగా ఆయన తీసుకువెళ్ళి చంపగల శక్తి ఎవరికి లేదు. అందుకు ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 19వ అధ్యాయం చదవండి. 19వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. దేవునికి స్తోత్రం. చాలమ్మా, చూసారా అక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఎవరు తీసుకోగలరు నా ప్రాణం? ఈరోజు నువ్వు ఆ మాట చెప్పగలుగుతావా? నా ప్రాణం ఎవరు తీసుకోగలడు? నేను అసలు చనిపోను, నేను మరణించను అని ఎవరమైనా చెప్పగలుగుతామా? ఎవ్వరు కూడా, ఎవరైనా నన్ను చంపొచ్చండి, ఏ క్షణమైనా నేను వెళ్ళిపోతానండి, ఏ క్షణాన్ని ఏమైపోతానో తెలియదు అని భయముతో బ్రతుకుతున్న రోజులు ఇవి. ఆయన ఏమంటున్నాడంటే, ఎవడును నా ప్రాణము తీసుకోలేడు. అంటే ఆయన మరణం అందరిలాంటి మరణం కాదు. ఆలోచించాలి. ఒక వ్యక్తికి శరీర రూపంలో ఎన్నో మరణాలు ఉంటాయి. యాక్సిడెంట్గా చనిపోతారు, అనారోగ్యంగా చనిపోతారు, మానసికంగా చనిపోతారు. కొంతమంది ఏదో ఒక సందర్భంలో వాళ్ళు కావాలని చనిపోతూ ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుని. కానీ యేసుక్రీస్తు మరణం ఎలాగుందంటే, ఎవరు చంపలేరు, ఎవరు తీసుకోలేరు, ఎవరు కూడా దాని మీదకి అధికారం లేదు. పిలాతు పారిపోయాడు, అలాగే రోమా సామ్రాజ్యం వారు పారిపోయారు. వాళ్ళు చెయ్యాలని చూశారు, కానీ నిజంగా చంపలేకపోయారు. ఆయన్ని మరణమును, దేహాన్నే చంపగలిగారు, కానీ ఆయన ఆత్మను మాత్రం చంపలేకపోయారు. అందుకని అది ఎన్ని గంటలకు మొదలైందంటే 9 గంటలకి సిలువ త్యాగంలో ఆయన ప్రయాణించడం మార్గంలో మొదలైంది సిలువ యాగం. అయితే ఒకసారి ఆలోచిస్తూ ఉంటే 9 గంటలకే ఎందుకు మొదలైంది అని ఆలోచిస్తూ ఉంటే, నువ్వు డ్యూటీకి వెళ్ళినప్పుడు టైం అంటే టైంకి వెళ్తావు కదా. అలాగే నువ్వు ఏదన్నా ముహూర్తం పెట్టుకున్నప్పుడు ముహూర్తాలు పెట్టుకుని కొంతమంది వెళ్తూ ఉంటారు, దేవుణ్ణి నమ్ముకుని కొంతమంది వెళ్తూ ఉంటారు. టైం అంటే టైమే, దాటినెవరు. అలాగా అక్కడ ఎందుకని జరిగిందంటే, అక్కడ పస్కా పండుగ జరుగుతూ ఉండేది. పస్కా పండుగ జరిగినప్పుడు దహన బలి ఇచ్చినప్పుడు యాజకులు ఏం చేసేవారంటే, మొదటి బలి 9 గంటలకు ఇస్తే మొదటి ప్రార్థన చేసేవారంట. మరలా రెండో బలి 3 గంటలకు ఇస్తే అప్పుడు రెండో ప్రార్థన చేసేవాడు యాజకుడు. అలాగా ఆ యొక్క సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువును కూడా ఆయనని 9 గంటలకు సిలువలో వేలాడుతూ ఆ 3 గంటల వరకు కూడా ఆయన ఆ సిలువలో 7 మాటలు పలుకుతూ, ఆయన వేదన పడుతూ, ఆయన రక్తం కారుస్తూ, ఆయన చెమట కారుస్తూ, ప్రాణం విలవిల్లాడిపోతూ శరీరకరంగా ఈ లోకంలో బాధ పొందాడు. అది 100% అది నమ్మదగినది. 100% ఆయన మనిషి, 100% దేవుడు. అయితే 100% అయిన శరీరం అంతా బాధపడుతూ, ఆయాసపడుతూ, దప్పు కొనుచు ఎంతో వేదనతో పడ్డాడు. నీవు నేను కనుక అటువంటి బాధపడితే కనుక దేవుని విడిచి పారిపోతాం. అయితే ప్రభు ఒకటి అంటున్నాడు ఈ రోజున, 4 సువార్తల్లో కూడా
ఆయన త్యాగాన్ని లిఖించబడింది పరిశుద్ధాత్మ దేవుడు. వాటినన్నిటిని సమకూర్చి 7 మాటల కింద చక్కగా సిద్ధపరిచి పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం రాయించాడు. అయితే మనము అవివేకంతో ఎన్నో సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం, విడిచిపెట్టేస్తూ ఉన్నాం. మనం శుక్రవారం వింటాము, ఆదివారానికి మాటలు విడిచిపెట్టేస్తాం. అలా కాకోకుండా శాశ్వతమైన జీవం ఇవ్వటానికి వచ్చినటువంటి దేవుడు అంటున్నాడు, బ్రతుకుతూ నువ్వు చచ్చిపోయే కంటే నువ్వు చచ్చి బ్రతుకుట మేలనుకుంటే నిత్య జీవితం నీకు వస్తుంది. ఎలాగంటున్నాడు? బ్రతుకుతూ నువ్వు చచ్చిపోయే కంటే, అంటే ఈ లోకంలో బ్రతుకుతున్నాను, ఆనందిస్తున్నాను. అందుకో ఒక భక్తుడు అంటుంటాడు, ఇదిగో ఈ లోకంలో మెరిసిపోకో, నరకంలో కాలిపోకో. అవును, ఈ లోకంలో మెరిసిపోతూ ఈ లోకంలోనే నేను చచ్చిపోతాను, ఈ లోకంలోనే ఆనందం మనం అనుకుంటే కనుక నువ్వు చచ్చిపోతావు. కానీ ఆయన అంటున్నాడు, ఈ లోకంలో చచ్చి బ్రతుకుతూ ఉంటే నీకు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన శుభశుక్రవారాన్ని మనకి ఇచ్చాడు. చెప్పలు కూడా దేవుని హల్లెలూయా. అందుకని 6 గంటల సిలువుపై ఆయన ప్రయాసపడి, ఆయన చెమట వచ్చి, ఆయన రక్తం కార్చి, దెబ్బలు తిని, ఆయన పలికినటువంటి మాటల్లో మానవాళి విమోచనకు, నిన్ను నన్ను విడిపించటానికి అనేకమైనటువంటి క్రీస్తు దైవత్వాన్ని, మానవత్వాన్ని కూడా సిలువలో చూపించాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కేవలం మనిషిని మానవత్వంతో నువ్వు చూస్తున్నావు కానీ దైవత్వంతో నువ్వు చూడట్లేదు. యేసుక్రీస్తు ప్రభు అదే అంటున్నాడు. ప్రపంచమంతా స్మరణ చేసుకుంటున్న ఈ రోజున చివరిగా మనము మాట్లాడినట్లుగానే మొదటి మాట నుంచి చివరి మాట వరకు కూడా ఆయన మాట్లాడినప్పుడు ఆలోచించండి. ఆయన ఏ పరిస్థితుల్లో కూడా తండ్రిని చూస్తూనే మాట్లాడాడు. తండ్రి ఏమి చెప్తున్నాడో అదే చేశాడు. తండ్రి చిత్త ప్రకారమే ఆయన వాక్యాన్ని ఎంత శ్రమలో ఉన్నా విడిచిపెట్టలేదు. ఈరోజు మన జీవితాల్లో శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఈ శుక్రవారాన్ని గుర్తు చేసుకుని నీవు ఆయన పలికినటువంటి మాట ఎప్పుడన్నా చెప్పగలిగావా? కుటుంబంలో నీ భర్తతో, నీ పిల్లలతో, నీ యొక్క సమాజంలో ఎవరితోటన్నా, తోటి వారితో, నీ పనిచేసే చోట, నీ ఉద్యోగ స్థలంలో, లేకుండా నీ సహవాసంలో, ఎదుటి వారిలో ఎప్పుడన్నా నీ మాట చెప్పగలిగావా? నిన్నెన్నో హింసలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, జైల్లోకి వెళ్ళావు, బాధలు పడ్డావు, ఎన్నో అవమానాలు పొందావు, ఎన్ని జరుగుతున్నా ఈ క్షమాపణ నేను చెప్పగలదావా? అందుకే మొదట మాటలు అంటున్నాడు కదా, ఇదిగో తండ్రి వీరేమి చేయుచున్నారో, అందరూ చెప్దాం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి, క్షమించండి. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల క్రితం ప్రవచనం నెరవేరటానికి ఆయన క్షమించండి అంటున్నాడు. అంటే ఆయన భరించాడు, ఆయన బాధ పొందాడు, ఆయన నలిగిపోయాడు, ఆయన హృదయం మలినమైపోయి ఎంతో వేదనతో కృంగిపోతూ ఉన్నది. ఆయన ఎంతో తిరుగుబాటు చేసిన వారి కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఆలోచించుకుంటే మనం క్షమాపణ కొరకు ఎప్పుడన్నా ప్రార్థన చేసుకుంటామా? మనం ప్రార్థన మొదలు పెడితే ఆయన విజ్ఞాపన ప్రార్థనగా మాటలో చూడగలుగుతున్నాం, క్షమిస్తూ. అయితే ప్రార్థన మొదలు పెడితే మనం అనేక విషయాల కోసం, రానివ్వండి ప్రభువా, మాకు ఇంకా రానివ్వండి, నింపండి మా ఇంట్లోను, లేదంటే రానివ్వండి ప్రభువా మంచి ఉద్యోగాలు, లేదంటే మంచి సంబంధాలు రానివ్వండి ప్రభువా, లేకుంటే రానివ్వండి ప్రభువా మంచి అభిషేకాలు, రానివ్వండి ప్రభువా మంచి ఆశీర్వాదాలని ఎప్పుడు రానివ్వండి అనే ప్రార్థన చేస్తాం. ఆస్తుల కోసం, ఇల్లుల కోసం, పిల్లల కోసం, అన్నిటి కోసం మంచిదే. కానీ అక్కడ ఏంటంటే ఆయన అంటున్నాడు, క్షమాపణ కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఎవరిని క్షమిస్తున్నాడు ఆయన? తనను చంపేద్దాము అనుకున్న వాళ్ళని, అతనిని నిజముగా కొట్టిన వాళ్ళని, నిజముగా ఆయన దూషించిన వారిని, అనేకమైన దుర్భాషలు మాట్లాడిన వారి కోసం అక్కడ ఏం చేస్తున్నాడంటే, పాపం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అక్కడ ఘోరం జరుగుతుంది, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇన్ని జరుగుతున్న సమయాల్లో ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో కృపతో వాళ్ళందరిని నింపి ఆయన ఏం చేస్తున్నాడంటే క్షమాపణ కొరకు ప్రార్థన చేశాడు. ఆయన క్షమాపణ ఎలాగుందంటే, మొట్టమొదటిగా వ్యక్తిగతంగా ఆయన క్షమించాడు. ఈరోజు అక్కడ క్షమాపణ కొరకు ప్రార్థన చేశాడు. వారి అజ్ఞానం, కొంతమంది ఏమవుతున్నారంటే వారి అజ్ఞానాన్ని అర్థం చేసుకున్నాడు. అంతే, చాలామంది అజ్ఞానంగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు కూడా అక్కడ ఏం చేస్తున్నారంటే తెలివి లేదు, అర్థం చేసుకోవట్లేదు, చెప్పిన శుభవార్త వినట్లేదు, యేసుక్రీస్తు ఎవరో వినట్లేదు. ఈరోజు కూడా లోకంలో అలాగే ఉంది. ఆ యూదులు, పరిసరీయులు, అక్కడ రోమా సామ్రాజ్యం వారు, అక్కడ ఉన్న మత చాందస్తులు, వీళ్ళందరూ కూడా సైనికులు, భటులు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏ మాట దేవుని యొక్క ప్రభావం తెలుసుకోవట్లేదు. ఈరోజు మీరు ఆలోచిస్తే కనుక మనం క్షమించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎందుకున్నామంటే కనుక ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు అర్థం చేసుకోలేదు. ఇష్టానుసారంగా బంధించాలని, శిక్షించాలని, కొరడ
కొరడాలతో కొట్టాలని, అనేక విధాలుగా ఆయన్ని చిత్రహింసలు చేయాలని, దూషించాలని ఆయనని యేసుక్రీస్తు ప్రభు వారు వెంట పడి వాళ్ళు చేస్తూ ఉంటే ఈయన ఏమంటున్నాడంటే వారి అజ్ఞానాన్ని అర్థం చేసుకుని క్షమించాడనమాట. దేవునికి స్తోత్రం కదా. అలాగా క్షమాపణ సందేశాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అంటే లోతైన సమాచారం ఆ పరిచర్యలో మన జీవితాల్లో ఎన్నో విధాలుగా రాళ్ళతో కొడతా ఉంటారు, లేకుంటే మాటలతో కొడతా ఉంటారు, కొంతమంది వెనక నుంచి పడవేస్తూ ఉంటారు, కొంతమంది నిన్ను ఎన్నో విధాలుగా పైకి వెదక్కోకుండా దేవునిలో కృంగదీయాలని చూస్తారు. మోడల్ ఆఫ్ క్రైస్ట్, నువ్వు కంపల్సరిగా క్రైస్తవ నీతిని విడిచి వెట్టిపై వెళ్ళాలని అనేక మంది నిన్ను కృంగదీస్తూ ఉంటారు. పాపం ఒకటేనా? ఒకటే కదా. అలాగే పాపం ఒకటే కదా. అలాగే మానవులందరి పట్ల కూడా రక్షకుడు ఒకడే. చెప్పలు కొడితే ఏమి పడుతుంది? హల్లెలూయా. కాకరకాయ వేపకాయ చేదు ఒకటే. అలాగే మన మానవులందరి పట్ల నేను చేస్తున్న పాపం వేరండి, నేను చేస్తున్న పాపం పెద్దదండి, ఈమె చేస్తున్న పాపం చాలా పెద్దదండి, నేను కొంచెమే చేస్తున్నానండి అనుకోవటం లేదు. అందుకని ఎంత పాపం చేస్తున్నా అది పాపమే. కాబట్టి మానవులందరికీ రక్షణ ఇవ్వటానికి, ఎటువంటి వారినైనా సరే రక్షించటానికి నిన్ను భూమి మీదకి పంపాడు. అందుకనే దేవుడు ఈరోజు క్షమించు అని నీకు చెప్తున్నాడు. కుటుంబంలో క్షమాపణ, లోకంలో క్షమాపణ, నీ సహవాసంలో క్షమాపణ, నీ కుటుంబ వ్యక్తిగత జీవితాల్లో క్షమాపణ అనేది నీ జీవితంలో ఉండాలి. రెండవ మాట అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. అందరూ చెప్దాం, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు దొంగలు కూడా సిలువ వేసి ఈ మధ్యన ఈ పక్కన ఒకరు ఉన్నారు. ఈరోజు నువ్వు ఆలోచించాలి, దేవుడు ఎందుకు వాళ్ళని పెట్టాడంటే వాళ్ళు ఇంచుమించు ఆయన హింసించడం చూడవచ్చు ముందు, ఎందుకంటే బందిపోట్లు దొంగలు కాబట్టి. ఆ చుట్టుప్రక్కల ఉండి ఆయన యేసుక్రీస్తుని చూస్తూనే ఉండొచ్చు. అందరూ దూషిస్తున్నారు, వీళ్ళు కూడా దూషిస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది ఏంటంటే ఓసన్నా ఓసన్నా అని పాడుతూ వారం రోజుల ముందు చక్కగా చప్పట్లు కొడుతూ జైహో జైహో అన్నారు. అయితే వాళ్ళే ఈ రోజున కొంతమంది వచ్చి ఏమంటున్నారంటే ఈయనని సిలువ వేయండి అని దూషించడం వాళ్ళు వినే ఉంటారు. వీళ్ళిద్దరు దొంగలు కూడా చూశారు, ఇవన్నీ విన్నారు, కల్లారా చూశారు. నీవు నేను ఆ పరిసర ప్రాంతాల్లో ఉండి చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. మనం లేం కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నువ్వు క్షమించే గుణం నేర్చుకున్నావా, రెండోది ఉంది, అది కూడా నీలో ఉండాలి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు దొంగకి ఒక వాగ్దానం చెప్తా ఉన్నాడు. ఒక దొంగ ఏమో దూషించాడు, హింసించాడు, ఇద్దరు కూడా ముందు మాట్లాడుంటారు యేసుక్రీస్తు. అయితే పైకెక్కిన తర్వాత ఒకరేమో నువ్వు రక్షించుకోవా, నువ్వు దేవుడు అయితే నువ్వు మమ్మల్ని రక్షించవా అని ఒకరు దూషిస్తూ ఉన్నారు. వేరే ఆయన కూడా దూషిస్తున్నాడు. అయితే చివరికి ఆయన ఆలోచించుకుని కొంత నమ్మకం కలిగి, కొంత ఆయనకు విశ్వాసం కలిగి ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువుని ఎందుకు దూషిస్తున్నావు నువ్వు, ఆయన ప్రభువే, ఆయన మనం శిక్షకి అర్హులు కానీ ఆయన కాదేమో అని ఈయన అనటంతో అక్కడ మారు మనసు రావటంతో అక్కడ ఏం జరుగుతుందంటే దొంగ మార్పు చెందాడు. ఎలా చెందాడంటే ఒకడు దూషించినట్టు ఉండిపోయాడు. రెండో వాడు ఏం చేస్తున్నాడంటే కొంచెం విశ్వసించాడు, రక్షణ కావాలనుకున్నాడు. ఈ సిలువలో నుంచి నన్ను కూడా విమోచించు ప్రభు అని ఆయన అడిగితే ఆయన అన్నాడు, వ్యక్తిగత క్షమాపణగా దైవశక్తిని ఉపయోగించి దేవుని రాజ్యంలో నువ్వు నాతో కూడా నేడే ఉంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పలు కూడా దేవుని పడతాం. అలాగా మనం కొద్ది సమయం కనుక దేవుని కోసం ఆలోచిస్తే, మనం ఏం చేస్తున్నామో, ఎలాగో ఆలోచిస్తున్నామో, ఏ రీతిగా ఉంటున్నామో మనం ఆలోచించుకుంటే కొద్ది సమయం చాలు దేవునితో నువ్వు చక్కగా క్షమాపణ పొందటానికి. ఇప్పుడు వరకు ఎన్నైనా లోకంలో మనం చేసి ఉండొచ్చు, కానీ శుభశుక్రవారం దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఒక్కసారి ఒప్పుకుంటే చాలు, ఆయన క్షమిస్తాడు. ఆయన చేరవలసిన చోటకి నిన్ను చేర్చాలంటే నువ్వు మారు మనసు కావాలి, నీకు రక్షణ కావాలి, విశ్వాసం కావాలి, ఆయన నమ్మాలి. కాబట్టి విశ్వాసము రక్షణ అంటే ఆయన ఏం చేశాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా, ఆయన తెలుసుకున్నాడు ఈ లోకం శాశ్వతం కాదు, ఒక రాజ్యం అనేది ఉంది, ఈయన రాజ్యం ఉంది, పరలోక రాజ్యము. ఈ రాజ్యంలో నేను విశ్వసిస్తే కనుక ఉంటాననుకున్నాడు. యేసుక్రీస్తు దానిని రుజువుపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దైవశక్తిని ఉపయోగించి ఆయన వ్యక్తిగత క్షమాపణ ఇచ్చి ఆయన విశ్వాసం ద్వారా రక్షించాడు. ఈరోజు కృపకు మాదిరి అక్కడ చూడగలుగుతున్నాం. ఎందుకంటే కృప అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ బందిపోటు దొంగ ఏ అవకాశము లేదు.
ఆ బందిపోటు దొంగ ఎలా ఉన్నాడంటే తప్పకుండా శిక్షించబడ్డాడు. ఆయన శిక్షకు అర్హుడు. ఎవరో కూడా ఇంకా చేర్చుకోరు, ఎవరో కూడా వాళ్ళ దగ్గరికి రారు, ఎవరో మాట్లాడరు. వాళ్ళకి ఇంకా ప్రాణం పోతే నరకమే గతి. అయితే అటువంటి సమయంలో ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? బందిపోటు దొంగకి ఏ అవకాశము లేనప్పుడు దేవుని దగ్గర ఉండే అవకాశం ఇచ్చింది దేవుని కృప. చెప్పలు కూడా దేవుని పడుతుంది. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ, ఇదిగో ఏ అవకాశం లేని వాడిని కూడా యేసు వైపు తిరిగే అవకాశం దేవుడిచ్చాడు. ఇదే రోజు మన జీవితాల్లో కూడా కృప, ఇది సంభాషణ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటే, దీనికోసం కృప కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే కనుక ఏ అవకాశం లేని నిన్ను, అయోగ్యమైనటువంటి నిన్ను, ఏ పాత్రకు పని చేయనటువంటి నిన్ను ప్రభు అంటా ఉన్నాడు, ఈరోజు నిన్ను దేవుడు చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు, దేవుని దగ్గర ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే చివరగా కలుపుగోలు సందేశం అనమాట. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఆ సిలువలో ఉన్నటువంటి దొంగ, ఏ వ్యభిచారం చేసినవాడో, అన్యాయం చేసినవాడో, హంతకరుడో, లేకుంటే ఏదన్నా దేశాన్ని దోచేసేవాడో, లేదంటే గూఢాచారి నెంబర్ 1 ఏదో మనకు తెలియదు, కానీ బందిపోటు దొంగగాక నిలబడ్డాడు. ఈరోజు ఇటువంటి వారిని అందరినీ, పనికి మాలిన జీవితంలో ఉన్న వాళ్ళందరినీ, ఉపయోగకరం లేని వారందరినీ యేసుక్రీస్తు ఈరోజు మనం అద్దుబీరి మాట్లాడుతూ ఉంటాం. మన క్రైస్తవులు అయిన వారు అద్దుబీరి మాట్లాడటము, వాదన చేయటము, ఎగతాళి చేయటము, క్రీస్తే అని వాదించటంలో తప్పులేదు, కానీ నువ్వు అద్దుమీరు పోవటమే నీకు వచ్చేటువంటి ప్రమాదం. ఈ లోకంలో ఆయన ఏమంటున్నాడంటే, తప్పుడు జీవితాల్లో ఉన్న వారిని కూడా నీవు నేను కలుపుకోవాలి. ఈ లోకంలో పడిపోతున్న అందరినీ కూడా నీవు నేను కలుపుకోవాలి. యేసుక్రీస్తు అక్కడ కలుపుకునే తత్వాన్ని, రక్షణ సందేశాన్ని ఇచ్చాడు. ఇటువంటి వారిని రక్షించటాని కోసమే కేవలం సిలువలో ఉన్న దొంగని నీకు నాకు చూపించి, బందిపోటు దొంగను కూడా పరలోక రాజ్యం చేరుస్తాను అని సెలవిచ్చాడు. చెప్పలు కూడా దేవుని పర్ద. హల్లెలూయా. అటువంటిది మనం అనుకుంటూ ఉంటాము, ఇంటిలో భర్తను చేర్చుకోలేం, ఇంటిలో భార్యను చేర్చుకోలేం, పిల్లల్ని దగ్గరికి చేర్చుకోలేం. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, పిల్లవాడు ఏదన్నా తప్పు చేశాడా వాడిని బయటికి గెంటేసి, తాళాలు వేసేసి, ఆస్తులు ఇవ్వకోకుండా, ఇల్లు ఇవ్వకోకుండా, అవకాశం ఇవ్వకుండా చేస్తారు. ఈ లోకం ఆ విధంగా ఉంటే, ఏ అవకాశం లేని దొంగకి యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరుండే అవకాశం ఇచ్చాడు. చెప్పలు కూడా దేవుని పద. హల్లెలూయా. అందుకనే అందరము కూడా ఈస్టర్ అందుబాటులో ఉంది కదా. అయితే ఈరోజు ఈ మాటలు వింటాం, తర్వాత విడిచిపెట్టేస్తాం, ఆదివారం తర్వాత మాటలు విడిచిపెట్టేస్తాం. అలా కాకుండా నువ్వు అందరినీ కలుపుకొని దొంగను ఎలాగైతే మార్పు చెందేటట్టు చేశాడో, నీ భర్త ఎటువంటి వాడైనా, నీ భార్య ఎటువంటిదైనా, నీ పిల్లలు ఎటువంటి వారైనా, నీ అన్నతమ్ములు ఎటువంటి వారైనా, నీ తోటి వారు ఎటువంటి వారైనా, నీ సహవాసంలో ఎటువంటి వారైనా, నీకు ఒక సమాజంలో ఎటువంటి వారినైనా నువ్వు ఆలోచించవలసింది ఏంటో తెలుసా? క్రీస్తు చేర్చుకున్న విధంగా నేను కూడా అందరినీ కలుపుకొని మంచి సందేశాన్ని ఇచ్చి, క్రీస్తుని చూపించి ఆయన రాజ్యానికి చేర్చాలనే సందేశం రెండవ మాట మనకు చెప్తుంది. చెప్పలు కూడా దేవుని పర్ద. హల్లెలూయా. అలాగే మూడవ మాట, అమ్మ ఇదిగో, చెప్పండి అందరూ, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు అమ్మ అని పలుకుతామో లేదే కానీ, ఏయా ఫోన్ తీవేంటయ్యా అని కొంచెమంది అంటే, కొంతమంది ఏమో మారు పేర్లు పెట్టి మాట్లాడుతూ ఉంటే చాలామంది మాటలు వింటూ ఉంటాను నేను. అమ్మని ఎవరు పిల్లరు. కొంతమంది వెంకమ్మ అంటారు, ఏ అమ్మ సుభద్రమ్మ అంటారు, లేకుంటే అమ్మ రంగమ్మ అంటారు, ఏదో పేరుతో పిలుతూ ఉంటారు, లేకుంటే నాటు భాషతో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ అమ్మ అని ఎందుకు పిలిచాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీలకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. యేసుక్రీస్తు ఎక్కడ చూసినా వ్యభిచారించుడు స్త్రీని కూడా అమ్మ అని పిలిచాడు. అమ్మకున్నటువంటి మాధుర్యం ఈ లోకంలో సిలువుకున్న మాధుర్యాన్ని ఎలా వివరించలేవో, అలాగే తల్లుకున్న మాధుర్యాన్ని కూడా మనుషులు వివరించలేరు. అయితే ఇక్కడ అందుకు అంటున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్తున్నాడు. అలాగే కుమారుడితో చెప్తున్నాడు యోహానుతోటి, ఇదిగో నీ తల్లి అని చెప్తా ఉన్నాడు. అయితే మానవ యొక్క సంబంధాలని, బాధ్యతల్ని, మనిషి నెరవేర్చవలసినటువంటి కర్తవ్యాన్ని, ఈ ప్రేమను, ఈ లోకంలో బంధాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఎంత మంచి సందేశం ఇచ్చాడంటే, క్షమించు, నువ్వు అందరినీ చేర్చుకో. మూడవది అంటున్నాడు, ఇదిగో లోకంలో నీకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతను నువ్వు మర్చిపోతున్నావేమో. అమ్మని ఎలాగా వ్యతిరేకిస్తున్నారంటే ఈ రోజుల్లో తల్లిని, ఒక వ్యక్తి ఆమె చాలా షుగర్ పట్టేసి కాలు తీసేసిన తర్వాత కాలుకి పురుగులు పట్టేసి ఆమె కాలు పురుగులు రాలుతూ ఉంటే, ఒక వ్యక్తి ఏం చేశాడంటే తీసుకు వెళ్ళిపోయి బయట నులక మంచం వేసి ఆ నులక మంచం మీద పడుకోబెట్టేశారు.
ఎంత బాధాకరమైన విషయం అంటే, ఇంకో తల్లిని ఇద్దరు కొడుకులు తల్లిని నువ్వు నా ఇంట్లో ఉండొద్దు, నువ్వు వెళ్ళి వేరే చోట ఉండని ఇంట్లోంచి గెంటేశారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, తల్లి యొక్క ప్రాముఖ్యత నువ్వెంత పరిస్థితిలో ఉన్నా సరే, నీ తల్లే నీకు దైవం, నీ తల్లే నీకు ప్రాముఖ్యం, నీ తల్లే నీకు ప్రాణం. భార్య కంటే, పిల్లల కంటే, కుటుంబం కంటే, సమస్తం కంటే మొదట నీకు తల్లి. తల్లి లేనిదే ఈ లోకంలో నువ్వు లేవు, ఒక ఆడద లేనిదే ఈ లోకంలో నువ్వు లేవు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఎలా బ్రతుకుతుంది నా తల్లి అని ఆలోచించాడు. ఎలా నీడలో ఉంటుంది, ఎలా శ్రద్ధ కలిగి ఎవరు చూసుకుంటారు, ఎవరు ఈ బాధ్యత వహిస్తారు అని ఆయనలో సిలువలో వేలాడుతూ కూడా, శరీరం నలిగిపోతూ బాధపడుతూ కూడా ఆయన ఏమంటున్నాడంటే, ఈ భూ సంబంధంగా నేను దాని తల్లి ఎలా బ్రతుకుతుంది అని ఆలోచించుంటాడు. లేదంటే స్పిరిచువల్గా, లేకుంటే ఇక్కడ ఆత్మీయంగా, లోకముగా, రెండు విధాలుగా యేసుక్రీస్తు ఆలోచించి, మనం నీ కుటుంబం కోసం ఏమైనా ఆలోచిస్తున్నావు ఈ రోజు? నువ్వు నీ కుటుంబం కోసం ఏదైనా ఆలోచిస్తున్నావా? ఆయన ఏం చూపిస్తున్నాడంటే, ఓ కొత్త ధనాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. అంటే నువ్వే చనిపోయే పరిస్థితులు ఉన్నా నీకు కుటుంబమే ప్రాముఖ్యము, నీ తల్లే ప్రాముఖ్యము. తల్లి లేకపోతే కుటుంబం లేదు. తల్లి చెల్లా చెదరైపోతే పిల్లలందరూ చెల్లా చెదరైపోతారు. అలాగే ఇక్కడ అందుకంటున్నాడు, తల్లి పట్ల ఆందోళన కలిగి ఉన్నాడు ఆయన. హృదయ విచారం ఎలాగుంటుంది, ఎలా బ్రతుకుతుంది, ఎలా ఉంటుంది, ఎలా జీవిస్తుంది అని ఆయన ఎంతో వేదన పడుతున్నాడు. ఒక పక్క తల్లి ఏడుస్తూ బాధపడుతూ, అయ్యో నా కుమారుడు అంటే శిష్యులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, ప్రజలందరూ ఎక్కడ వెళ్ళిపోయారు, ఇప్పుడు నువ్వు నా పరిస్థితి కూడా అంతే. ఒక క్రైస్తవత్వంలో ఏదన్నా హింస కలిగినటువంటి కార్యం ఒకరిని పట్టుకుని చేస్తూ ఉంటే కనవాళ్ళందరూ పారిపోవడమే, ఎవరో కనిపించరు. అదే సూచన ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు నువ్వు బ్రతుకుడి క్రీస్తు చావైతే లామని పాట పాడతాం, మనం ఆరాధిస్తూ ఉంటాం, కానీ చనిపోయే ముందు నీ జీవితం ప్రభు కోసం అర్పించగలుగుతున్నావా? ఈయన అంటున్నాడు ఇక్కడ, అమ్మా నాతో నీకేం పని అమ్మా, నీకు రోజు ఉంది. ఆ మాట కొంతమంది కూడా, ఒక చిన్నపిల్లవాడు ఏమన్నాడంటే, ఇదిగో బాబు ఈ పని చేయరంటే, నీకు నాతో ఏం పని అమ్మా, నీ పన్ను చూసుకొని ఆ పన్ను చూసుకుంటాను అన్నాడంట. అంటే యేసుక్రీస్తు ప్రభు గారు కూడా అదే అన్నారు బైబిల్ గ్రంథంలో. ఆయన చెప్పి సమాధానం చూసారా? అలా ఉంటుందన్నమాట. కానీ ఆయన అన్న సందర్భమే వేరు. ఇక్కడ అందుకంటున్నాడు, తన బాధ్యత నెరవేర్చాడు. ఎవరో చాలా మంచి వాళ్ళు ఉంటారు, ఎవరు బాధ్యత కలిగి ఉంటారు, ఎవరు ఒక దగ్గర అప్పగిస్తే మంచిదని చూసి ఆయన ఏం చేశాడంటే, ఆయన మాట వినేవాడు కావాలి, శ్రద్ధగా చూసేవాడు కావాలి. అప్పుడు ఆయన అపోస్తులైనటువంటి యోహానికి ఆయన తల్లిని అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, చెప్పలు కూడా దేవుని పడతాం. అందుకనే ఒక మానవత్వానికి సూచనగా, అంటే ఇదిగో నువ్వు చూసుకో యోహాను అని తల్లిని అప్పగించాడు. తల్లిని అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ బాధ్యత వహిస్తాడు, ఇదిగో అని ఒక కుమారుడిని అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు ఆత్మీయ లోతు అంటే, కష్ట సమయంలో నీవు ఎవరిని విడిచిపెట్టకూడదు చెప్పాలి? తల్లిని విడిచిపెట్టకూడదు. కష్ట సమయంలో నువ్వు దేన్ని విడిచిపెట్టకూడదు? కుటుంబాన్ని విడిచిపెట్టకూడదు. కష్ట సమయంలో నువ్వెవరిని వదిలిపెట్టకూడదు? నీ స్నేహితుని విడిచిపెట్టకూడదు. కష్ట సమయంలో ఒకరికి కష్టం వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? విడిచిపెట్టకూడదు. కష్టం వచ్చినప్పుడు నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఆయన సిలువలో వేలాడుతూ ఇవన్నీ మాటలు చెప్పుకొచ్చాడు. అయితే ఎంత కష్టం వచ్చినా సరే నువ్వు దేన్ని విడిచిపెట్టుకోకుండా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా, వాక్యాన్ని విడిచిపెట్టకుండా యథార్థంగా నువ్వు ముందు కొనసాగుతూ దేవుని యొక్క కృపలో నువ్వు వర్ధిల్లాలని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగున. 4వ మాట, నా దేవా చెప్పాలందరూ, నా దేవా నన్నేలా చేయి విడిచితివి, ఏలి ఏలి లామా సబక్తాని. అంటే అర్థం ఏంటి? నన్నెందుకు చేయి విడిచితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంచుమించు 3 గంటలు అయింది. ప్రభువా నా చెయ్యెందుకు విడిచిపెడతావని చాలా భయంకరమైన కేక వేశాడంట. గొప్ప శబ్దంతో ఆయన ఈ మాట చెప్పాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకని చేయి విడిచిపెట్టేస్తున్నావు ప్రభు అన్నాం. అదే మాట నీ జీవితంలో ఏ సమయంలో కలుగుతుందంటే, లోకంలో ఏదన్నా మనం పొందుకోలేకపోతే అంత ఘోరమైన, అంత గట్టిగా మనం మాట్లాడగలుగుతాం, కానీ శబ్దంతో దేవుని యొద్ద ప్రార్థన చేయాలంటే ఈ శబ్దం రాదు, పాట పాడాలంటే ఈ శబ్దం రాదు, వాక్యం చెప్పాలంటే ఈ శబ్దం రాదు. ఎక్కడ వస్తూ ఉందంటే కనుక
దేవుడు ఎందుకు బిగ్గరగా కేక వేశాడు? నా దేవా నా దేవా నా చెయ్యి విడిచిపెట్టేస్తున్నావు. దేవునికి కుమారుడికున్న సంబంధం విడిచిపోతాం, దూరం అయిపోతా ఉంది. ఆయన ఎంతో బాధపడుతున్నాడు. ఉన్న కనెక్షన్ కట్ అయిపోతుంది. ఏంటి ప్రభువా అని నేను నిజముగా నేను నీ చిత్తాన్ని నెరవేర్చానా, లేకుంటే నిజంగా నీ పరిచర్య నెరవేర్చానా, ప్రతిదాన్ని నేను కంప్లీట్ చేశాను లేదని ఆయన బిగ్గరగా కేక వేసి ప్రభువా నా చెయ్యి విడిచిపెట్టేస్తున్నావు అంటాడు. అంటే బాధాకరంగా వేలాడుతూ, ఎంతో ఘోషతో, ఎంతో రోదనతో, ఎంతో కుమిలిపోతూ ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనం చూసుకుంటే కనుక ఎప్పుడు నువ్వు ఉండలేవంటే కనుక, నిన్ను విడిచిపెట్టి ఎప్పుడు ఉండలేవంటే కనుక, ఏదన్నా మనకి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కానీ, లోకంలో వాళ్ళందరూ కానీ, ఈరోజు నీ వైఫై కట్ అయిపోతే కనుక నువ్వు ఎంత గట్టికి కేకెత్తావు అంటే పక్కింటోడిని, వైఫై ఇచ్చినోడిని కూడా నువ్వు దెబ్బలాడెట్టడానికి వెళ్ళిపోతావు. ఎక్కడున్నావు నువ్వు రా తొందరగా అంటావు. అంటే ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆకలితో ఉన్నప్పుడు కూడా నువ్వు కేకలు వెయ్యవు. పిల్లలు పాడైపోతున్నప్పుడు కూడా ప్రభు వద్దకు వచ్చి కేకలు వెయ్యు. ప్రభువా నా పిల్లోడు పాడైపోతున్నాడు, ఎందుకు నేను ఇలా చేయి విడిచిపెట్టేస్తున్నావు ప్రభువా అని నువ్వు కేకలు వెయ్యు. లేదంటే నీ కుటుంబ పరిస్థితులు బాగోలేనప్పుడు కూడా నువ్వు కేకలు వెయ్యు. నీకు రోగం వచ్చినప్పుడు కూడా హాస్పిటల్ తీసుకువెళ్ళి పడుకోబెడతావు అంతే, దేవుని దగ్గర వచ్చి కేకలు వెయ్యు. నీకు ఏ బాధ కలుగుతున్నప్పుడు కూడా కేకలు వెయ్యు. కానీ ధనము లేకపోతే కేకలు వేస్తావు, ఇల్లు లేకపోతే కేకలు వేస్తావు, కారు లేకపోతే కేకలు వేస్తావు, బైక్ లేకపోతే కేకలు వేస్తావు. నా కొడుక్కి బైక్ ఎందుకు ప్రభు అని అడుగుతావు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు కనుక దూరం అయిపోతుంటే ఒకసారి ఆలోచించు దేవునికి ఈరోజు. అందుకనే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టాతో ప్రభు అంటున్నాడు. ఆయన ప్రేమ ఎటువంటిదంటే, ఆయన ఓదార్చే ప్రేమ, లాలించే ప్రేమ, నీకు ఆశీర్వాదం ఇచ్చే ప్రేమ, నీకు ఏది కావాలో తల్లి కంటే ఎక్కువగా లాలించుకుంటూ ఒళ్ళో పడుకోబెట్టుకుని కౌగిట్లో హత్తుకుని ఆయన చెయ్యి పట్టుకుని ముదుం వరకు ఎత్తుకోవటానికి ఇష్టపడేటువంటి ప్రేమను ఈరోజు గుడ్ ఫ్రైడేగా నీకు దేవుడిచ్చాడు. అయితే లేఖన ప్రాముఖ్యత ప్రకారం కీర్తనల గ్రంథంలో 21:2 అధ్యాయంలో సెలవిచ్చిన ప్రకారం ఈ యొక్క కీర్తనలన్నిటి విషయాలు దాన్ని నెరవేర్చడానికి యెషయా కీర్తనగా 22 కీర్తనని ప్రాముఖ్యులు చెప్తూ ఉంటారు. ఈ కీర్తనలో ఆయన యెషయాను తెలియజేయబడింది కాబట్టి బాధలో ఆయన వాక్యాన్ని మొట్టమొదటి వాక్యం నుంచి మొదలు పెడతాడు ఆయన 22 కీర్తనలో. అయితే మనం బాధ, ఆయన విలాపం ఆయన మొదలు పెడుతూ చెప్తూ ఉంటాడనమాట. దాన్ని ప్రాముఖ్యంగా లేఖన ప్రాముఖ్యత, ఆయన పరిశుద్ధుడు, ఆయన లోక రక్షకుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఆయన జీవం కలిగిన వాడు, దేవునితో సమానం కలిగినటువంటి వాడు. వీటన్నిటిని విడిచిపెట్టేసి మానవ పాపం మోయడం ద్వారా దేవునికి దూరం అయ్యే క్షణం వచ్చింది. ఎందుకని వచ్చింది? మానవ పాపాన్ని, నీ పాపాన్ని, నా పాపాన్ని మోయటం ద్వారా దేవునితో దూరం అయ్యే క్షణం అక్కడ కలుగుతున్నది. కాబట్టి ఆయన అన్నాడు, గాయాలు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి, లేఖనాల మాదిరి నేను ఉండాలి, లేఖనాలు నెరవేరుతున్నాయా లేదా, వాక్యం నెరవేరుతుందా లేదా, దేవుని చిత్తం నెరవేరుతుందా లేదా అని ఆయన ఆలోచించుకుంటూ, దేవా నా చెయ్యి విడిచిపెట్టేస్తున్నావు కానీ నీ లేఖనాలు నెరవేరుతున్నాయా లేదని ఆయన వేదన చెందుతూ రోదన చెందుతున్నాడు. అలాగే 5వ మాటలోకి మనం వెళ్తే, చెప్దాం అందరు, నేను దప్పిగొనుచున్నాను. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మనం చాలా ఎడారిలోకి వెళ్ళిపోయినప్పుడు, నీకు నీళ్లు దొరకనప్పుడు, లేదంటే చాలా ప్రయాసతో ఉన్నప్పుడు, టైం టు టైం నిన్ను కనుక చెరసాల్లో వేసేసి 24 గంటలు నీళ్ళు ఇవ్వలేదనుకో, అప్పుడు ఈ బాధ నీకు తెలుస్తుంది. దప్పుకొంటం అంటే కొంతమందికి స్త్రీలకి ఆపరేషన్ చేసే ముందు ఆ యొక్క ఏదో చేస్తారు నాకు తెలియదు కానీ ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఎంటీ స్టమక్తో పడుకోబెట్టి 12 గంటలు వెలగుండమ్మా, అప్పుడు నీళ్లు కూడా తాకూడదు నువ్వు, అప్పుడు ఆపరేషన్ చేస్తామంటారు. అటువంటి సమయంలో తెలుస్తుంది ఈ దప్పుకొనటం ఏంటో. నీకు నీళ్లు తరక్కోకుండా 24 గంటలు ఉన్నప్పుడు తెలుస్తుంది ఈ దప్పుకొనటం ఏంటో. ఆయన శరీర రకంగాను ఆత్మీయంగా చెప్తున్నాడు, దప్పుకొనుచున్నాను అంటే శరీర శ్రమ. ఓ పక్కన నొప్పులు కలుగుతూ ఉన్నాయి, నలిగిపోతూ ఉన్నాడు, ఆత్మీయంగా ఆయన నెరవేర్చాలనుకున్నది నెరవేరుతుందా లేదని వేదనతో ఉన్నాడు, ఆత్మల కోసం ఆయన పరితపిస్తూ ఉన్నాడు. ఈయన అంటున్నాడు, నేను దప్పుకొనుచున్నాను ప్రభువా అంటున్నాడు. అంటే దైవ కుమారుడు అయ్యుండి ఆయన దప్పుకుంటాడా అని నువ్వు అనుకోవచ్చు. అయితే ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు, ఆయన శిరస్సు పైన ముళ్ళ కిరీటం పెట్టబడ్డది, చేతులలో శిలలు కొట్టబడ్డాయి, కాళ్ళలో శిలలు కొట్టబడ్డాయి, ఓ పక్కన ఇష్టానుసారంగా కొరడాలతో కొడుతూ ఉన్నారు. ఇన్ని శ్రమల్లో రక్తపు బొట్టులు కారుస్తూ ఉన్నాడు ఆయన. నీకు ఒక్క చుక్క వస్తే చాలు కంగారైపోతావు, నీకు ఒక రక్తం కొంచెం బయటికి వెళ్తే స్పృహ తప్పు పడిపోతాడమ్మా, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి, ప్రాణమే రక్తమే ప్రాణం పోతుందమ్మా అంటారు. అలాగా చూస్తూ ఉంటే నీవు చాలా సమయంలో కూడా ఒక పని చేసే స్థలంలో కూడా నీళ్లు దొరకనప్పుడు నీకు
పరితపించి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు. అయ్యో నీళ్లు దొరకట్లేదు నాకు తాగటానికి, తినటానికి రంజాన్లో ఆహారం దొరకపోతే ఆ బాధ తెలుస్తూ ఉండొచ్చు. అయితే ఈయన ఏమంటున్నాడంటే లేఖన నెరవేర్పు కోసం మాత్రం వాళ్ళు ఒక చిరకనిచ్చారు, చేదు చిరకని. ఈరోజు నువ్వు ఆర్థిక సమయంలో లేకుంటే లోకంలో పడిపోతున్నప్పుడు ఆయనకు చేదు ఇస్తే ఆయన చేదు చిరకను పెడితే ఆయన తీసుకోలేదు, తగిలించారంతే. ఈరోజు మన జీవితాల్లో అది వేరుగా మొలవకూడదనే ప్రభు అయిన యేసుక్రీస్తు చేదును లేఖనాల ప్రకారం చూపించాడు. నీ జీవితంలో చేదు వేరు మొలిస్తే కనుక చాలా ప్రమాదం. ఆ చేదును నువ్వు పట్టించుకోకూడదు, ముట్టుకోకూడదు, తీసుకోకూడదు. ఆ చేదు వేరు నీలో కనుక మనలో ఉంటే కనుక అది లంచం అయి ఉండొచ్చు, ఇంకొకటి అయ్యి ఉండొచ్చు, ఇంకొకటి అయ్యి ఆలోచించు. ఈ చేదు వేరును మొలిపించుకోకుండా ఉండాలని దేవుడు అక్కడ అంటున్నాడు. చిరకను అందించారు కానీ ఆయన పుచ్చుకోలేదు. మూడవదిగా మానవత్వాన్ని, దేవుని యొక్క తత్వాన్ని అక్కడ చూపిస్తున్నాడు. అంటే భౌతిక సంబంధంగా ఆ యొక్క దప్పు కొనటము, అలాగే ఆత్మీయంగా దప్పు కొనటము యేసుక్రీస్తు చూపిస్తున్నాడు. ఈరోజు నువ్వు దప్పు కొన్నప్పుడల్లా, దాహం వేసినప్పుడల్లా గుర్తుకు రావాలి. ఎందుకు గుర్తు రావాలి? ఆ దాహం అందరికీ కలుపుతుంది, కానీ యేసుక్రీస్తు మాట గుర్తుకు రావాలి. నేను దేనికోసం దప్పుకుంటున్నాను? ఏ ఆత్మల కోసం దప్పుకుంటున్నానా? వాక్యం కోసం దప్పుకుని ఉన్నానా? లేకుంటే ఆరాధన చేయటానికి ఉన్నానా? ప్రార్థన చేయటానికి ఉన్నానా? దేవుని పనిలో సహాయం చేయటానికి ఉన్నానా? దేవుని మందిరాలు కట్టించడానికి దప్పుకుంటూ ఉన్నానా? దేనిలో నేను పరితపిస్తున్నానని. అందుకే జీవజల నీటి సాదృశ్యంగా దప్పుకోవటం అన్నది అక్కడ చూపించాడు. అంటే ఎక్కడి నుంచి వస్తుంది? నా వాక్యమే జీవజలం అన్నాడు ఆయన. ఆయన నిందు మాత్రమే జీవం కలుగుతుంది అన్నాడు. యేసుక్రీస్తు వలన మాత్రమే జీవం కలిగి జీవిస్తారన్నారు. దేవుని స్తోత్రం, చెప్పలు కూడా దేవుని పడుతుంది. అలాగా దాహం తీర్చడం ఆయన గురి. అయితే ఆత్మల దప్పిక కోసం ఆయన దప్పుకుంటూ ఉన్నాడు. 6వ మాట మనం చూసుకుంటే కనుక యోహాను సువార్తలు అంటాడు కదా, సమాప్తమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమి సమాప్తమైనది? ప్రణాళిక పూర్తి చేయటం సమాప్తమైంది. ఆయన పని నెరవేర్చడం ఆయనకి సమాప్తం అవుతూ ఉన్నది. మనకు విమోచన ఇవ్వటం సమాప్తం అవుతుంది. నిన్ను నన్ను పాపాలను విడిచిపెంచడం సమాప్తం అవుతుంది. నా పని సంపూర్ణం అవుతున్నది అని ఆయన అంటున్నాడు. సమాప్తమైనది. ఎక్కడి నుంచి? పాపంపై విజయం సమాప్తం అవుతున్నది. అంటే సాతానుపై విజయాన్ని ఆయన సమాప్తం చేస్తూ ఉన్నాడు. ఆత్మలు రక్షించటం ఆయన మొదలు పెడుతూ ఉన్నాడు. సాతానుని పారదోలటం సమాప్తం చేస్తున్నాడు. మరణాన్ని బంధించి పాపాన్ని బంధించడం సమాప్తం చేస్తూ ఉన్నాడు. మరణాన్ని బంధించడం సమాప్తం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు మరణం అంటే భయపడుకోకుండా ఉండటానికి దాన్ని సమాప్తం చేస్తున్నాడు. చెప్పలు కూడా దేవుని హల్లెలూయా. అందుకనే మానవులను దేవునితో సమాధానం చేయటానికి సమాప్తం చేస్తూ ఉన్నాడు. సమాధానం చేయటానికి, దేవునితో కనెక్షన్ చేయటానికి, ప్రభువా నేను దప్పుకొనిచున్నాను, ఈ పని నా పని అవుతున్నది అంటున్నాడు. ప్రవచన నెరవేర్పు యెషయా గ్రంథం 53 అంటాడు కదా, నా ప్రాణం దారబోస్తున్నాను, ప్రాణాన్ని దారబోస్తున్నాడు. ఆయన పని భూ సంబంధమైన జీవితాన్ని ముగించి ఆయన ఏమంటున్నాడంటే, మనిషిగా పుట్టావే మరణమును పొందావే, మనిషిగా పుట్టావే మరణమును పొందావే, నీవు సామాన్యుడు కాదయ్యా, మహోన్నతుడవు యేసయ్యా, మనిషిగా పుట్టావే మరణమును గెలిచావే అనేసి అద్భుతమైన పాట ఆయన పాడుతూ ఉంటాడు. ఎందుకనంటే ఈరోజు మనం దప్పు కొనాలి. దేనికోసం నువ్వు దప్పు కొనుచున్నావు? ఆయన అనుక్షణము కూడా, ఆయన అప్పటి వరకు కూడా 6 మాటలు మాట్లాడుతూ కూడా కేవలం తండ్రితో సంబంధం కలిగి ఉండాలి. తండ్రి చెప్పిన మాట ఆత్మల రక్షణ కోసం, ఆయన మాదిరి చూపించడం కోసం, దేవుని మహిమను చూపించడం కోసం, దేవుని యొక్క ప్రభావాన్ని చూపించడం కోసం సిలువులో వేలాడుతూ ఆయన అంటా ఉన్నాడు ఇదిగో దప్పుకొనుచున్నాను అంటున్నాడు. అలాగే 7వ మాట, చివరి మాట అందరం చెప్దాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఆయన తండ్రికి సరెండర్ అయిపోయాడు. అంటే ఆయన రిలేషన్తో ఉన్నాడు కాబట్టి సరెండర్ అయిపోయి ఈరోజు విశ్వాసంతో ఆయన ఏం చేస్తున్నాడంటే అప్పగించుకొనిచున్నాడు. నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను ప్రభు అంటున్నాడు. ఈరోజు మన తండ్రి ఆత్మ, లేకుంటే మీ మామయ్య గారి ఆత్మ, లేదంటే మీ అన్నతమ్ముల ఆత్మలో, లేదంటే నీ ఇరుగు పొరుగు ఆత్మలో, నీ స్నేహితుల ఆత్మలో, లేదంటే నువ్వు చూసారా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు, లేఖన నెరవేర్పు కోసం నా ఆత్మని నీ చేతికి అప్పగించుకొనిచున్నాను అన్నాడు. అంటే ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మని
ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చింది. నీలో ఇప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడి నుంచి పొందుకున్నావు? దేవుని యొద్దకే చేరుతుంది. నీలో ఉన్నటువంటి మానవ దేహం మట్టిలోంచి వచ్చింది కాబట్టి మట్టిలో నీ దేహం కలిసిపోతుంది. ఒక్కరోజు క్షణం నువ్వు ఆలోచిస్తే కనుక నీకు ఏ అనారోగ్యం వచ్చి ఏమీ పని చేయకోకుండా చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నీకు, ఈ దేహం నేను చనిపోతాను కదా కొద్దిసేపటికి, దీన్ని తీసుకువెళ్ళి వెంటనే కప్పెట్టేస్తారు కదా, మట్టిలో పడేసేస్తారు కదా, ఎందుకు పనికిరాంది కదా ఈ దేహం. నేను ఈ దేహం కోసం ఎంతకాలం కూడా ఎంతగానో దప్పుకొన్నాను, పరితపించాను, ఎన్నో విషయాల్లో నేను చాలా ఆశ కలిగి ఉన్నాను. నా దేహం పరిస్థితి ఇంతేనా, ఇప్పుడు ప్రభువా ఆత్మను రక్షించు అని అడగటానికి కూడా అవకాశం లేకుండా పోయింది అని ఎంతో బాధపడతావు. ఒకనొక తల్లి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 78 సంవత్సరాలు ఉంటుంది, అయితే మంచం మీద పడుకోబెట్టారు. అమ్మ నువ్వు చనిపోతావు అని చెప్పారు. ఆమె ఒకటే పాట పాడింది. మేమందరం అలానే నిలబడ్డాం, వైజీఎఫ్సి టీం అంతా. ఆమె ప్రేమించేదాన్ అధికముగా ఆరాధిస్తున్నా అనే పాట పాడుతూ ఆమె ఏం చేస్తుంది తెలుసా, పాట పాడుతూనే చనిపోయింది. అంటే ప్రశాంతంగా ముగించింది. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి వెళ్ళటం, నువ్వు హాస్పిటల్లో ఉన్నా, యాక్సిడెంట్లో ఉన్నా, ఏదన్నా ఎవరన్నా నీ ప్రాణం తీసేస్తున్నా, ఇక్కడ ఆత్మలో ఆనందం దేవునికే కలగాలి. చెప్పలు కూడా దేవుని పడుతుంది. హల్లెలూయా. సాతానుపై విజయాన్ని ఇచ్చింది ఎందుకో తెలుసా, గుడ్ ఫ్రైడేని. నీ ఆత్మలో ఆనందం, ప్రశాంతంగా నీ ఆత్మను ముగించగలుగుతున్నావా? ఇంకా లేదు ప్రభువా, నేను ఇంకా ఏదో బాధలో ఉన్నాను, ఏదో పాపంలో ఉన్నాను, ఏదో శోధనలో ఉన్నాను, ఏదో దాంట్లో ఉన్నాను అనుకుంటే కనుక దేవుని వాక్యం ఏమంటుందంటే, దేవుడు ఎన్నో మాటలు నీకు చెప్తూ ఉన్నాడు రోజు. ఆత్మ నువ్వు ఎవరికి అప్పగించుకొంచున్నావు? అప్పగించటానికి అంటే దేవుడు కార్యాలన్నీ నెరవేర్చేసి యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు అంటున్నారు, నా ఆత్మను నీకే అప్పగించుకొనిచున్నాను. మనమే పనులు చేసాం, పిల్లల కోసమా, భార్య కోసమా, లేకుంటే అన్నతమ్ముల కోసమా, కుటుంబం కోసమా, నువ్వు దే విషయంలో నీవు పనులు చేసి, ఇదిగో అన్ని పనులు చేశాను, నా ఆత్మను ఎవరికి అప్పగించుకుంటాం? సాతానక, లోకానక? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అంటున్నాడు, ఇదిగో నీ ఆత్మ నీ తండ్రి నీ తండ్రి దగ్గరికే చేరాలి. నీ మట్టిలో ఉన్నటువంటి నీ దేహం మట్టిలో చేరిపోవాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు మన్నైనది ఎప్పటికైనా సరే వెనుకటి వలె మట్టికే చేరిపోతుంది. ఆత్మ సంబంధమైనటువంటిది నీ ప్రశాంత ముగింపు కొరకు దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. అందుకే ప్రతి ఆత్మ కూడా దేవుని దగ్గరికి చేరాలి. నీ ఆత్మ ఈ రోజుని దేవుని యొద్దకు చేరటానికి సిద్ధమైతే ఆయనలాగే ఆయన ఏమన్నాడు, క్షమించే గుణాన్ని మీరు పెట్టుకోండి. అలాగనే అందరినీ కూడా నువ్వేం చేస్తూ ఉండాలి, కలుపుకునే తత్వాన్ని పెట్టుకుని ప్రతి ఒక్కరిని నువ్వు కలుపుకోవాలి. అలాగే మూడవదిగా ఆయన ఏమన్నాడు, అందరి కోసము కూడా మీరు ఏం చేయాలి చెప్పాలి. ఏం చేయాలి? మూడవ మాటగా మొదటిది క్షమించాలి, రెండవది ఏం చేయాలి, అందరినీ కూడా మీరు కలుపుకుంటూ ఉండాలి. మూడవ బాధ్యత ఏం చెప్పాడు ఆయన, తప్పుకోకుండా నీ తల్లి బాధ్యత నువ్వు నెరవేర్చాలి. నీకు బాధ్యత ఉంది కుటుంబంలో, నీకు ఒక బాధ్యత ఉంది సమాజంలో, ఒక బాధ్యత ఉంది భార్య పట్ల, భర్త పట్ల, కుటుంబం పట్ల, పిల్ల పట్ల, సమాజంలో పట్ల, సేవ పట్ల, ఆత్మల పట్ల. ఆ బాధ్యత నువ్వు నెరవేర్చాలి. అలాగే ఆయన అంటున్నాడు కదా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు? చెయ్యి విడిచిపెట్టే సమయంలో కూడా నువ్వెవ్వరిని కూడా దూషించకూడదు, విడిపించకూడదు. నువ్వు ప్రతి ఒక్కరిని కూడా రక్షించే విధంగా ఉండాలి, అనేక మంది కోసం పరితపించే విధంగా ఉండాలి. అందుకే నీ పనేముందో దాన్ని సమాప్తం చేయాలంటే దేవుని ఆత్మల కోసం నీ పని చేయాలి, దేవుని కార్యాల కోసం పని చేయాలి. అలాగే అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొని చూన్నాను. చెప్పలు కూడా దేవుని పడదు. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదు. ఒకసారి లేచి నిలబడి, అందరం కలిసి లేచి నిలబడి, మనమందరము ఆయన మనకిచ్చినటువంటి మంచి సమయంలో కళ్ళు మూసుకుందాం. ఒకసారి ఆయన ఇచ్చినటువంటి సమయంలో మీరందరూ కూడా ఆయన పలికినటువంటి 7 మాటలను ఒకసారి జ్ఞాపం చేసుకుందాము. తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగును గనక వీరిని క్షమించమన్నాడు ఆయన. మనమందరం కూడా ఆయనను మనం అనేక మందిని క్షమించే మనసు మనకు కలిగి ఉండాలి. మనమందరం కూడా బాధ్యత కలిగి జీవించాలి. అలాగనే ప్రతి ఒక్కరిని నువ్వు చేర్చుకోవాలి. కళ్ళు మూసుకుందాం. అందరం ఆకాశమందు ఉన్నటువంటి దేవుని వైపు చేతులు ఎత్తుదాం. ఎన్నో గుడ్ ఫ్రైడేలు మన జీవితంలో అయిపోయాయి. ఈరోజు నీకున్న శుక్రవారం దేవుడు మరొకసారి నీకు అనుగ్రహించాడు. అలాగే ఏదైనా నీవు లోకంలో విడిచిపెట్టలేనిది ఉందా? ఇదిగో దేవుడు ఏదైతే 7 మాటలు, ఎంతో విలువైన మాటలు నీకు ఎందుకు చెప్పాడంటే, ఆయన మాటలు అద్భుతమైనవి, మనుషుల మనసులు మార్చేవి, మార్గాలను మార్చేవి,
మన కన్నులను మార్గాలు మార్చేవి, మన హృదయాన్ని మార్చేది, మన జీవితం అంతా ఆయనతో ఉండాలని ఆశపడుతున్నారు. అందుకనే ఆయన చెల్లుమని కొట్టింది ఒకరైతే, మోము పైన ఊసింది మరొకరైతే, వారిని కూడా ఆయన క్షమించాడు, వారిని కూడా వారు చేర్చుకున్నాడు. కాబట్టి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఇదిగోనైనా ఈ మరొక అవకాశం నాకు దయచేసావు ప్రభువా. ఈ 7 మాటలు నేను ప్రతి దినము నెరవేర్చుకుంటూ ప్రభువా, నేను నైనా ఇదిగో తండ్రి ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రభువా, నేను తగ్గించుకుంటూ ప్రభువా, బాధ్యతలు నెరవేర్చుకుంటూ ప్రభువా, ఆత్మల కోసం నైనా పరితపిస్తూ ప్రభువా, నీ పని చేయటంలో నేను ముందుకు వెళ్ళి తండ్రి ప్రతి పని చేయడానికి ప్రభువా, నా ఆత్మ విషయంలో, నా కుటుంబస్తుల ఆత్మల విషయంలో, స్నేహితుల ఆత్మల విషయంలో నువ్వు ఇచ్చిన ఆత్మను నీ దగ్గరికి చేరాలని ప్రకటించడానికి ప్రభువా నేను జీవిస్తాను ప్రభువా అని మంచి నిర్ణయాలు తీసుకుందాం. ఆయన శ్రమల్లో, బాధల్లో, కష్టాలన్నిటిలో కూడా సిలువలో యాత్ర సాగించాడు ఆయన.